హాయ్ హలో నమస్తే డాక్టర్స్. నేను మీ డర్మటాలజీ ఫ్యాకల్టీ డాక్టర్ మదినేష్ శ్రీనివాస్ అండ్ వెల్కమ్ టు సెరెబెల్లమ్ అకాడమీ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీలో చాలామందికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఎంత ప్లానింగ్ చేసుకున్నా స్టడీ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికి రీల్సో సోషల్ మీడియానో ఏదో ఒక దాంట్లోకి మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఇది చాలా కామన్ ఇష్యూ. బట్ గుర్తుపెట్టుకోండి, సక్సెస్ సాధించాలంటే దీన్ని డెఫినెట్గా ఓవర్కమ్ చేయాలి. టాపర్స్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండరు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ డిలీట్ ఆల్ ద సోషల్ మీడియా ఇమీడియట్లీ, బట్ దెన్ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ని అర్థం చేసుకోండి. ఫోకస్, డిస్ట్రాక్షన్ ఈ రెండు ఆపోజిట్ వర్డ్స్ కావు. మీకు రీల్స్ చూడటంపై ఇంట్రెస్ట్ ఉంటే మీరు గంటలు గంటలు వాటిని చూస్తూనే ఉండగలరు, ఎందుకంటే దట్స్ ఎక్సైటింగ్ యూ. కానీ స్టడీ విషయానికి వస్తే అదే కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. రీల్స్ చూసేటప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. సో ఐ హోప్ యూ ఆల్ నో డోపమిన్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. సో ఎండార్ఫిన్స్, అది హ్యూమర్ వల్ల అవ్వచ్చు, మోటివేషన్ వల్ల అవ్వచ్చు, ఆ రీల్స్లో ఏమైనా చూపించవచ్చు. కానీ రీల్స్ చూడటం వల్ల మన టైం అయితే వేస్ట్ అవుతుంది. దానివల్ల యువర్ స్టడీ టైం కూడా తగ్గిపోతుంది. అందుకే మీకు కాన్సన్ట్రేషన్ వహించే కెపాసిటీ అయితే ఉందబ్బా, దాన్ని స్టడీపై పెడితే డిస్ట్రాక్షన్ దూరం చేయవచ్చు. కాన్సన్ట్రేషన్ అనేది ఒక డైరెక్షన్లో ఫోకస్డ్గా ఉన్నప్పుడు డిస్ట్రాక్షన్ అనేది తగ్గుతుంది. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది, అదే మైక్రో ప్లానింగ్. ఆల్ ఇండియా 32nd ర్యాంక్ సెక్యూర్ చేసిన ఒక స్టూడెంట్, ఆయన చెప్పిన ప్రిన్సిపల్ ఇది. అదేంటంటే ఉదయం లేవగానే ప్రీవియస్ డే చదివిన వాటిని రివైజ్ చేయండి. ఇది మీకు చాలా సింపుల్గా అండ్ వెరీ న్యాచురల్గా అనిపిస్తుంది. అంత ఈజీగా కాదేమో అన్న విషయం కూడా కాదు, ఎందుకంటే మీరు ప్రీవియస్ డే చదివింది ఎంత అర్థం చేసుకున్నారో కూడా మీకు అర్థమైపోతుంది. ఆ తర్వాత ఫ్రెష్ మైండ్తో ఒక కొత్త టాపిక్ని చదవండి. సో మీరు ఈట్ దట్ ఫ్రాగ్ అనే పుస్తకం చదివి ఉంటారు, ఆర్ యూ మైట్ నాట్ హ్యావ్ రెడ్ దట్. బట్ ఇందులో ఏం చెప్తారంటే, ఇన్ ద డే వెన్ ఎవర్ యు ఆర్ ప్లానింగ్ అ డే, ఆల్వేస్ ట్రై టు ఫినిష్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ డిఫికల్ట్. ఏదైతే కొంచెం కష్టం అనుకుంటారో, కొంచెం ఇంపార్టెంట్ అనుకుంటారో అటువంటి టాపిక్ని స్టార్ట్ చేయండి. సో ఈట్ దట్ ఫ్రాగ్ అంటే ఫ్రాగ్ని ఎవరు తినలేరు కదా పొద్దున్నే. సో ఇదే ఆ కాన్సెప్ట్, బేసిక్ ఆ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్, దట్ you are going to do something which is important and also which is you feel is little bit difficult in the morning time when you are very active. సో గుర్తుపెట్టుకోండి, దీన్ని మీరు ప్రీవియస్ డే టాపిక్స్ రివైజ్ చేసిన తర్వాత పెట్టుకోండి, సో దట్ యువర్ మూడ్ విల్ నాట్ గెట్ ఆఫ్. సో ఇది కూడా పూర్తయిన తర్వాత లెక్చర్స్ వినండి. సో దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ద ప్యాసివ్ స్టడీ. మధ్యాహ్నం మాత్రం ఎంసీక్యూస్ కానీ ఈ ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేయండి. బికాస్ ఎగ్జామ్ ఈజ్ నాట్ థియరీ ఎగ్జామ్ ఈజ్ ఎంసీక్యూ బేస్డ్ ఎగ్జామ్. అల్టిమేట్లీ మీరు చదివిన థియరీని అప్లై చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేసిన తర్వాత కాసేపు రిలాక్సేషన్ కూడా అవసరం. కొంచెం సేపు వాకింగ్కి వెళ్ళండి, ఆ తర్వాత మళ్ళీ స్టడీని కంటిన్యూ చేయండి. పెద్ద టార్గెట్స్ కాకుండా చిన్న చిన్న మైక్రో టార్గెట్స్ పెట్టుకోండి. 1 గంట 2 గంటలు ప్లానింగ్ చేయండి. ఇలా చేస్తే యూ కెన్ అవాయిడ్ ఎనీ అన్నెసెసరీ డిస్ట్రాక్షన్స్. ఫోన్ని ఎప్పుడు చూసే బదులు సోషల్ మీడియా కోసం స్పెసిఫిక్గా ఒక ఫిక్స్డ్ టైంని కేటాయించుకోండి. ఆ టైం ఫిక్స్డ్గా సోషల్ మీడియా మాత్రమే చూడాలి. ఆ తర్వాత మీరు సోషల్ మీడియాని చూడకూడదు. వారానికి సగం రోజు ఫ్రీగా పెట్టుకుంటే మిగిలిన 6.5 days పూర్తిగా స్టడీపై దృష్టి పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన పనులు చేస్తూ కూడా బాగా స్టడీ చేయొచ్చు. బ్యాలెన్స్ ముఖ్యం బిగులు. టాప్ ర్యాంకర్లు సోషల్ మీడియాలో ఎక్కువ టైం వేస్ట్ చేయరు. ఒక ర్యాంకర్ చెప్పినట్లుగా 100% ఎఫర్ట్ చేస్తే 100% రిజల్ట్ వస్తుంది. 99% ఎఫర్ట్ చేస్తే 0% రిజల్ట్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్గా వరల్డ్ కప్లో బౌండరీ దగ్గర క్యాచ్ పట్టిన స్కై, మీకు గుర్తే ఉంటారు, సూర్యకుమార్ యాదవ్. ఆయన చేసిన పని ఏంటి, చివరి నిమిషంలో 100% ఎఫర్ట్స్ ఇచ్చారు. దానివల్లనే మ్యాచ్ గెలవగలిగారు. సో 100% ఎఫర్ట్స్ అనేవి చాలా చాలా ముఖ్యం. రేపు ఎగ్జామ్ అనుకుని ప్రతిరోజు చదువుకోండి. ఎగ్జామ్ డేట్స్ ఆర్ ఫిక్స్డ్ ఆర్ నాట్ ఫిక్స్డ్, దట్ ఈస్ నాట్ రిలవెంట్, అది ముఖ్యం కాదు. ఎగ్జామ్ రేపు అన్న ఉద్దేశంతో చదివితే మీరు డెఫినెట్గా 100% ఎఫర్ట్స్ పెట్టగలరు. ఓకే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో
వెనకబడిపోవడం అనేది చాలా చాలా కామన్, ఒకవేళ 100% ఎఫర్ట్స్ పెట్టలేకపోయినప్పుడు. ఓకే, మీరు ఒక సినిమాకి వెళ్ళినప్పుడు టికెట్లు బుక్ చేయడం, పాప్కార్న్స్ యాప్లో బుక్ చేయడం, ఇవన్నీ చాలా ప్లాన్డ్గా చేస్తారు. మరి మీ ఫ్యూచర్ డిసైడ్ చేసే ఎగ్జామ్ కోసం ఎందుకని మీరు ప్లాన్ చేయరు? వేల మంది స్టూడెంట్స్ అండ్ ఎవ్రీడే, గుర్తుపెట్టుకోండి, వేల మంది స్టూడెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక రోజు ముందు నుంచి వాళ్ళు ఏం చదవాలనేది ప్లాన్ చేసుకుంటున్నారు. బాగా మొదలు పెడితేనే బాగా పూర్తి చేయగలరు. సో అందుకని గుర్తుపెట్టుకోండి, ఉదయం రివిజన్, ఫస్ట్ 1 to 2 hours రివిజన్ కోసం కేటాయించండి. ఇది మీకు అదనపు రివిజన్కు సహాయపడుతుంది. సోషల్ మీడియా ఈ రోజుల్లో మీ అతిపెద్ద ఎనిమి, ఒక దెయ్యం, భూతం లాంటిది. ఇట్స్ డెస్ట్రాయింగ్ సో మెనీ కెరియర్స్. అండ్ ఆ సోషల్ మీడియా అనేది మీ జేబులోనే ఉంటుంది 24/7. లా ఆఫ్ ప్రొజెక్షన్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామ్లో సక్సెస్ సాధించడానికి అవసరమైన లెవెల్ కంటే ఎక్కువ ప్రిపేర్ అయితే మీకు ఆన్సర్స్ ఆటోమేటిక్గా వస్తాయి. సో జస్ట్ టు సమ్మరైజ్ దిస్ వీడియో, 100% ఎఫర్ట్ 100% రిజల్ట్ని ఇస్తుంది. 99% ఎఫర్ట్ 0% రిజల్ట్ ఇస్తుంది. సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్తో ఫైట్ చేయడం ఈజ్ మ్యాండేటరీ. Each and everyone is going through this because of the phone which we are having in our hands. That is the big problem nowadays. And also it is actually very helpful if you know how to use it, because you are reading or doing all the MCQs, watching videos also with the help of that. So this is unavoidable. Toppers are not into social media. Use phone, but don't use the social media in that. ఒక రాత్రి ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఇలా చేస్తే మీ సక్సెస్ను ఎవరు ఆపలేరు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఫర్ మోర్ సచ్ కాన్సెప్ట్స్ ఇన్ తెలుగు, సబ్స్క్రైబ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్, పోస్ట్ దెమ్ ఇన్ ద కామెంట్స్ బిలో. I hope this video was helpful. Thank you so much. Happy learning. Bye bye.